హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మనం ఇన్స్టంట్గా రాగి దోశ తయారు చేసుకుందాము. మనం రాగి పిండితో ఏం చేసుకున్నా కానీ మన హెల్త్కి చాలా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా రాగి దోశలు కూడా వేసుకుందాము. ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి. అందులోకి పావు కప్పు రవ్వ తీసుకుంటున్నాను, సూజీ అంటారు. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను. బియ్యం పిండి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే ఒక చిన్న కప్పుతో పెరుగు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుని నీళ్లు వేసుకొని దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. వీడియో చూస్తున్నప్పుడు వీడియోని లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేసి వీడియోని చూడడం వల్ల ఎక్కువ మందికి చేరుతుంది. కాబట్టి ప్లీజ్ వీడియోని లైక్ చేసి చూడండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశలు వేసేసుకుందాం పదండి. ఈ పిండిని మనం పులియబెట్టాల్సిన అవసరం లేదు, వెంటనే వేసేసుకోవచ్చు. ఇలా స్టవ్ పైన పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత మనకి కావాల్సినంత పిండి తీసుకుంటూ దోశల్లా వేసేసుకోవడమే. ఈ విధంగా వేసేసి ఇప్పుడు ఇలా బబుల్స్ వచ్చినప్పుడు దోశ పైన ఆయిల్ వేసి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి బాగా కాలనివ్వాలి. చూసారు కదా, దోశ మనకి చాలా ఈజీగా వచ్చేసింది, ఎక్కడా అంటుకొని కూడా లేదు. అంతే అండి, చాలా చాలా సింపుల్గా రాగి దోశ ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.